హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 8 నుంచి 4th వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? నాకు తెలిసి నాగమణికంట లేదా సోనియా వీళ్ళిద్దరిట్లో ఎవరైనా అవుతారు అనుకుంటున్నాను. ఒకరిలో ఇద్దరిలో ఒకరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? సోనియా అయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫేర్గా ఆడాలి అంటే సోనియా ఫస్ట్ వెళ్ళిపోవాలి. పృథ్వీ అండ్ తన పేరు మర్చిపోయినా నిఖిల్ వాళ్ళు ఫేర్గా ఆడాలి అంటే కంపల్సరీ సోనియా వెళ్ళిపోవాలి. ఎందుకంటే సోనియా చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి. సోనియా గేమ్ ఎలా ఆడింది 4 వీక్స్? తన గేమ్ అయితే ఇప్పటివరకు ఏం కనిపించలే. ఈ 4th వీక్లో జస్ట్ లైట్గా ఆడినట్టుంది అంతే. ఇప్పటివరకు అయితే ఏం ఆడలేదు. 3rd వీక్, 2nd వీక్, 1st వీక్లో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మరి? ప్రేరణ. ఎందుకంటే నాకు జెన్యూన్గా అనిపిస్తుంది తను, అందుకనే ఇంకేం లేదు. జెంట్స్లో ఎవరు లేరా? లేడీస్లో అయితే ప్రేరణ అండ్ యశ్మి. ఇద్దరు గట్టిగా అరుస్తున్నారు కదా. లేడీస్ అన్నాక వాళ్ళ ప్రూవ్ చేయాలి కదా వాళ్ళు జెన్యూన్గా, అందుకని. నచ్చని కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు మరి హౌస్లో? నచ్చని వాళ్ళంటే ఏం లేదు, నార్మల్. ఓవర్ అయితే నాకు సోనియానే అనిపిస్తుంది. పృథ్వీ విష్ణుప్రియ అంటే ఏమో తెలీదు, వాళ్ళు చెప్తున్నారు కానీ అది ఓన్లీ బిగ్ బాస్ వరకే. మళ్ళీ బయటకు వస్తే అది నిఖిల్ అసలు ఆడట్లేదు. సోనియా చెప్పిందే తను ఫాలో అవుతున్నాడు. ఇంకా రీఎంట్రీస్ ఉన్నాయంటున్నారు చాలా. అదే బిగ్ బాస్ చెప్పాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అందులోనే రీఎంట్రీ కూడా ఉన్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది? శేఖర్ భాష, బేబక్క అండ్ అలాగే ఇప్పుడు అయితే బేబక్క రావాలి. ఎందుకంటే తను ఫస్ట్ వీక్ తను బయట ఎలా ఉందో బిగ్ బాస్లో కూడా అలానే ఉందని తెలుసు. చూడాలి ఏమవుతుందో. శేఖర్ భాషని లోపల కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తారు కదా, అతను కూడా వస్తే బాగుంటుంది. కంటెస్టెంట్స్ అంటే తను ఆడలేదు, జస్ట్ ఎవరి మీదైనా ఏదైనా చెప్పాలి అన్నట్టే బిహేవ్ చేశారు కానీ తను ఏం ఆడలే గేమ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా పాత కంటెస్టెంట్స్ మళ్ళీ వస్తారని చెప్పేసి అంటున్నారు. పాత సీజన్స్ వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది? లాస్ట్ సీజన్, బ్యాక్ సీజన్స్ ఎవరంటే మామూలుగా అందరూ పర్వాలేదు. ఎవరైనా నో పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ సీజన్ 7 విన్నర్ కాబట్టి ఇంకా ముక్క వినాశ ఏమో చూడాలి ఎవరు వస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రారు కదా. ఈవినింగ్ వాళ్ళు ఏదో కామెడీ చేయాలనుకున్నారు కానీ అక్కడ అంతా ఫ్లాప్ అయిపోయింది. మీ దృష్టిలో టాప్ 5 వరకు ఎవరెవరు ఉండొచ్చు ఉన్న వాళ్ళలో? టాప్ 3 పృథ్వీ, నబిల్, యశ్ని అండ్ ప్రేరణ. ఇంకా మణికంఠ ఉండడండి, ఎందుకంటే తను ఏదో చెప్పాలి అనుకుంటుండు, ఏదో చేస్తుండు ఆయన. ఇంకా నబిల్ ఉన్నారు కదా ఓటింగ్లో. నబిల్ గేమ్ ఎలా ఉంది మరి? నబిల్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ మేడం.